ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో చేపల పులుసు చేస్తున్నాం. ఆల్రెడీ ఈ రెసిపీ మన ఛానల్లో ఉందండి, కానీ అప్పుడు ఎడిటింగ్ అంత కరెక్ట్గా లేదు. అందుకే ఇప్పుడు పర్ఫెక్ట్గా మళ్ళీ పెడుతున్నాం అనమాట. నా స్టైల్లో చేపల పులుసు ఈరోజు చేస్తున్నాం. ఇది మా అమ్మ నాకు నేర్పించింది. సో ఇవి కొరమేను చేపలు అనమాట. అంటే మీరు అంటారు కదా కొర్రమట్టలు అని, మనం తెలంగాణ సైడ్ అంటాం. అవి ఫ్రెష్వి లైవ్వి తీసుకొని కట్ చేయించి మంచిగా వాష్ చేసి పెట్టాను. ఈ నీచు వాసన పోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం వెనిగర్, ఉప్పు వేసి కడిగితే కనుక ఫిష్ మంచిగా క్లీన్ అయిపోతుంది. సో ఫిష్ అయితే ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఉల్లిపాయలని వేయించుకోవాలి. రండి ఉల్లిపాయలు వేయించుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాస్త వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట. మామూలుగా తెలంగాణ సైడ్ అయితే ఎప్పుడైనా ఉల్లిపాయల పేస్టే వేస్తారు. ఆంధ్ర సైడ్ ఏమో ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా అలా వేస్తారనమాట. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయల్ని నూనెలో వేసేస్తున్నా. ఇలా పెద్ద పెద్దగానే కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా ఉల్లిపాయలు మంచిగా వేగాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిపాయల్ని, ఆయిల్ తీసేసి మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ని మనం మళ్ళీ ఫిష్ కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు. ఆ ఆనియన్ ఫ్లేవర్ అంతా పట్టుకొని బాగుంటుందన్నమాట. వేడి వేడిగా పట్టలేం కాబట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఇలా పేస్ట్ చేసుకోవాలి. సో పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఫస్ట్ చేపల మిశ్రమంలో వేసేసుకోవాలి. ఇందులో ఏం వేయలేదు, ఓన్లీ ఉల్లిపాయలు ఒక్కటే ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు. దీనివల్లనే మంచి రుచి, ఇంకా చిక్కగా పులుసు వచ్చేది. ఉల్లిపాయల పేస్ట్ వేస్తేనే చిక్కటి పులుసు వస్తుంది. ఇప్పుడు ఇందులో పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక చిటికెడు గరం మసాలా, కొబ్బరి గసాల పొడి ఎప్పుడు రెడీగా ఉంటుంది అది కొంచెం, అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడుతుంది. కారం, మీ దగ్గర ఉన్న కారం చూసుకొని వేసుకోండి. కారం అయితే ఎక్కువ పడుతుంది చేపల పులుసులో ఎప్పుడు. ఉప్పు, అలాగే సగం టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి. ఇప్పుడు ఇదంతా మనం మిక్స్ చేసుకోవాలి. ఫిష్ వండడం చాలా ఈజీ అండి. చాలామంది అమ్మో మాకు రాదు అంటారు, కానీ చాలా ఈజీ. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో అసలు ఫిష్ చేయండి, అద్దరిపోతుంది. ఉప్పు కారం మనం కావాలి అంటే పులుసు ఉడుకుతున్నప్పుడు ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. టేస్ట్ చూసి కావాలి అంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మసాలా కలిపి పెట్టేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు పొయ్యి మీద మనం గిన్నె పెట్టుకున్నాము. ఎప్పుడైనా పులుసు చేసుకునేటప్పుడు ఇట్లా వెడల్పాటి గిన్నె ఉంటే చాలా బాగుంటుంది. ఇది నూనె నేను ఇందాక ఫ్రై చేశాను, ఫిష్ ఫ్రై చేసుకున్నాం అనమాట. అవి ఫ్రై చేసిన ఆయిల్, మీరు మీ దగ్గర ఫ్రై ఆయిల్ ఉంటే వేసుకోండి, లేదా రెగ్యులర్ ఆయిల్ వేసుకోండి. ఫిష్ కర్రీకి ఎప్పుడు నూనె ఎక్కువ పడుతుంది. మీరు కంగారు పడకండి స్వప్న ఇంత నూనె వేసిందని. ఫిష్ పులుసులో నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇది బాగా వేడవ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఫిష్ పీసెస్ని మనం డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. మసాలా కలిపిన ఫిష్ పీసెస్. ఇలా ఒక్కొక్కటి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా అన్ని పీసెస్ పెట్టేసుకోవాలి మసాలాతో పాటు.
ఇప్పుడు ఈ మసాలాని మొత్తం ఇలా పైన పెట్టేస్తాం. జాగ్రత్త, నేను పెట్టానని మీరు ఇలా చేతులు పెట్టి చేయకండి, మళ్ళీ ఆయిల్ కాలుతుంది. ఇప్పుడు ఇదే గిన్నెలో ముందే నేను చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను. చింతపండు పులుసు పీసికి పోసేసుకోవాలి. ఆ మసాలా వేస్ట్ అవ్వదు, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇక్కడ పులుసు రెడీగా ఉంది. అలాగనే నూనెని కూడా కొంచెం ఇలా చేయాలన్నమాట. ఎప్పుడు ఫిష్ని స్పూన్తో కదిపితే ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు పులుసు ఇలా వేసేసుకోవాలి. సో ఇప్పుడు పులుసు వేసిన తర్వాత జస్ట్ ఇలా గిన్నెతోనే తిప్పుకోవాలి. స్పూన్ పెట్టి కలిపితే ముక్కలు విరిగిపోతాయి. చూడండి, ఇప్పుడు పులుసు బాగా మరగాలి. అలాగే ఇక్కడ ఫిష్ ఎగ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఫస్ట్ ఒకసారి పులుసు ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఉడికేటప్పుడు డైరెక్ట్గా అందులో వేయాలి. దీన్ని మేము సెనా అంటాం. చాలా బాగుంటుందండి పులుసులో ఉడికిన తర్వాత, అండ్ చాలా మంచిది. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఇందులో చాలా ఉంటాయి. పిల్లలకి పెట్టండి, చాలా మంచిది. ఇలా ఉడికేటప్పుడు మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. నూనె పైకి తేలాలలా, ఫిష్ ముక్కలు పులుసులో డాన్స్ చేయాలలా, అదన్నమాట. ఇప్పుడు సెనాన్ని తీసుకొని ఎగ్స్ని ఇందులో డ్రాప్ చేసాను, అంతే, వదిలేయాలి. అవే ఉడుకుతాయి. నేను మా ఆయన ఇద్దరం నాకంటే నాకు అని కొట్లాడుకుంటాం. 2 ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి తీసుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు ఇంకా చెరీబెరీ ఉన్నారు కాబట్టి వాళ్ళకే పెడతాం. మంచిది చాలా. మధ్యలో మనం ఇంకా ఇలాగే కలపాలి, కానీ స్పూన్ పెట్టకూడదు, కలిసిపోతుంది కదా. సో ఇప్పుడు ఒకసారి మీరు టేస్ట్ చూసి ఉప్పు కారం కావాలి అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. మిగతావన్నీ కరెక్ట్గానే ముందే వేసేసుకున్నాం కాబట్టి ఓన్లీ ఉప్పు కారం కొంచెం అడ్జస్ట్మెంట్ మీరు చేసుకోవచ్చు. స్టార్ట్ అయింది. పులుసు ఉడికేటప్పుడు లాస్ట్లో చూడండి, కొంచెం ఇలా లైట్గా బెల్లం పొడి వేస్తాను, అంతే. అది కూడా కొద్దిగానే వేసుకోవాలి. ఇందులో నేను కరివేపాకు, కొత్తిమీర అవి కూడా ఏం వేయనండి. కరివేపాకు కూడా ఆ ఫ్లేవర్ తినేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. కొంతమందికి నచ్చుతుంది. మీకు కావాలి అంటే కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు. ఉడికేటప్పుడు వేసేసుకుంటే బాగుంటుంది, అంతే. సింపుల్గా నేను యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు ఇలాగే చేస్తాను. మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి, బాగుంటుంది. లాస్ట్లో కావాలి అంటే మీకు నచ్చితే కొత్తిమీర యాడ్ చేసుకోండి. సో నా పులుసు మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను చేసే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు చేసుకున్నది ఈరోజు కాకుండా రేపు తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉడికేటప్పుడు మనకి పులుసు కొంచెం పల్చగా అనిపిస్తుంది కదా, చల్లగా అయిన వరకు థిక్గా అవుతుంది. సో మళ్ళీ ఇంకా సింపుల్ రెసిపీస్తో కలుసుకుందాం. సో రెసిపీస్ చూడండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.